హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కౌంట్. ఇది మీకు తెలుసా, ఇలా ఉండే కార్ని నేను ఎలా కన్వర్ట్ చేశాను. సో బేసిక్లీ మోస్ట్ ఆఫ్ థింగ్స్ సెకండ్ హ్యాండ్ స్పేర్స్ అవ్వచ్చు, కొత్తవి అవ్వచ్చు. దీంట్లో కొత్తవి అండ్ సెకండ్ హ్యాండ్ ఈ రెండింటి విషయాలపైన మనం మాట్లాడుకుందాం. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే కొత్తవి ఇన్ ద సెన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చాలా టైం కూడా తీసుకుంటే టైం టేకింగ్ ప్రాసెస్. చిన్న లైట్ కావాలన్నా కానీ అది 15-20 days ఆర్డర్ పెట్టాలి, అండ్ దట్టు షోరూమ్లో రిపేర్ చేయాల్సి ఉంటుంది. అదే సెకండ్ హ్యాండ్ అంటే రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, అండ్ దట్టు మనకు నచ్చిన దగ్గర మన ఫ్రంటే ఉండి చేయించుకోవచ్చు. సో అలాంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడదాం. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా నా కార్ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఎలా తెచ్చాను అనేది మీకు చెప్పడానికే ట్రై చేస్తున్నాను. సో ఇది నా కార్. ఇప్పుడు చూడండి, నేను అంత నుంచి ఈ కార్ ఇలా మోల్డ్ చేయడానికి ఎంత టైం పట్టింది ఏంటి ఫర్దర్ డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తుంటాను. బేసిక్లీ నా దగ్గర తెలిసినవి రెండు, ఒకటి ఓల్డ్ స్పేర్ పార్ట్, ఇంకోటి న్యూవర్ వచ్చేసి దీంట్లో మీకు టైం టేకింగ్ ప్రాసెస్, పెయింటింగ్ ఎక్సెట్రా అన్ని షోరూమ్ త్రూ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని అథరైజ్డ్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి, దీంట్లో కూడా దొరికేస్తాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అయితే చిన్న స్మాల్ కప్లర్స్, లైట్స్, చిన్న స్పీకర్లు ఇవైతే చాలా దొరకవు అక్కడ. అండ్ ఈవెన్ చిన్న హబ్ నాబ్స్ చాలా ఉంటాయి దీంట్లో. మీకు చెప్పాలంటే దీంట్లో ఈ చిన్న కప్ కూడా దొరికేస్తుంది మనకు. ఇది నేను ఇంకా 3-4 వెబ్సైట్స్ కూడా వాడాను, అవి కూడా చెప్తాను మీకు. బేసిక్లీ ఫస్ట్ మనకేంటంటే ఓల్డ్ స్పేర్ పార్ట్స్ దొరికే ప్లేసెస్ వచ్చేసి హైదరాబాద్లో అయితే 2 మెయిన్గా చెప్పుకోవాలి నేను తీసుకున్నాయి. ఒకటి మనకు తెలిసిందే అఫ్జల్గంజ్, సెకండ్ వన్ వచ్చేసి ప్యూర్లీ పిలిదర్గా దగ్గర ఉన్న అహ్మద్ భాయ్ అనేది. ఈయన దగ్గర ఏంటంటే అన్ని డిస్మాంటల్ వెహికల్స్ లేదా యాక్సిడెంటల్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అందులో నుంచి మనకు కావాల్సిన బ్రాండ్ న్యూ ఎక్విప్మెంట్స్, ఫర్ సపోజ్ ఇదే వెహికల్ యాక్సిడెంట్ అనుకో, దీన్ని నేను టోటల్ లాస్ కింద ఇచ్చేస్తాను అనుకో, దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ తను ఏం చేస్తాడంటే ఒక్కొక్క పీస్ కింద తను సేల్ చేసుకుంటాడు. సో అలాంటి దాంట్లో నుంచి కొన్ని నేను కూడా తెచ్చుకున్నాను. సో దాంట్లో మెయిన్గా ఏంటంటే ఆయన దగ్గర అన్ని బ్రాండ్ న్యూ కార్లో యాక్సిడెంట్ అయిన సామాన్లే దొరుకుతాయి, అండ్ దట్ టు ఒరిజినల్ OEM. దీంట్లో ఏంటంటే ఇంకా అది కాక తను మల్టీ బ్రాండ్స్ అనేది డీల్ చేస్తుంటాడు. సో అలానే కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంటుంది. నేనేంటంటే అహ్మదాబాద్ నుంచి అయితే బాడీ తెచ్చాను. అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు జునేద్ అని. जुनेद भाई, अगर आप वीडियो देख रहे तो आपके बारे में ही बोल रहा हूँ, वो भी तेलुगु में. ఇక్కడ ఏంటంటే అబ్బాయి ఆల్మోస్ట్ నా కార్ యాక్సిడెంట్ అయిన కంచెనైతే నన్ను ఫాలోఅప్ చేశాడు. చాలా మల్టిపుల్ బాడీస్ కావాలి నాకు అని ఒక చిన్న ఫేస్బుక్ యాడ్లో పోస్ట్ పెడితే తను మల్టిపుల్ టైమ్స్ ఫోకస్ చేశాడు. అండ్ దట్టు ఏమైందంటే తను ఒక్కొక్కసారి వెహికల్ ఫొటోస్ పంపించడం, దాన్ని రిజెక్ట్ చేయడం, అయినా కానీ తను ఇరిటేట్ అవ్వకుండా నాకు చాలా ఫోటోలు పంపాడు. దాంట్లోకించి ఫైనల్గా ఒక అవుట్పుట్ అయితే తీసుకున్నాను. అందులో నుంచి వచ్చిందే ఈ బాడీ. సో దీన్ని నేను కంప్లీట్గా, దీనికి వైట్ బాడీ ఉంటే దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయించి ఓల్డ్ నుంచి నా కార్ రేంజ్కి అయితే తెచ్చుకున్నాను. దానికి ఎంత టైం టేకింగ్ అంటే ఆల్మోస్ట్ 6 months అయితే టైం పట్టింది. పెయింటింగ్ చేయించాలి, డెంటింగ్, లైట్ ఎక్సెట్రా మొత్తం చాలా టైం పట్టింది. కానీ బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది. ఆ అబ్బాయి ఎక్కడున్నా కానీ నాకు చాలా హెల్ప్ చేశాడు. చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఓవరాల్ లుక్ చూడండి, ఆ వెహికల్ అనేది మొత్తం ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూలా చేశాను నేను. దీంట్లో ఏంటంటే మీకు చెప్పేది మెయిన్ థింగ్స్ వచ్చేసి మనకు అహ్మదాబాద్లో అబ్బాయిని నమ్మొచ్చా లేదా అనేది క్లియర్గా నమ్మొచ్చు. చాలా వర్త్ ఇట్, ట్రస్టీ క్యాండిడేట్. సో తను ఏంటంటే ఎలాంటి మోసం అయితే చేయడు. ఉన్నది అంటే ఉందని చెప్తాడు, లేదు అంటే లేదని చెప్తాడు క్లియర్గా. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో తీసుకుంటాడు, ఎక్కువ తీసుకోడు. కాకపోతే తన దగ్గర నుంచి ఏదైనా పార్ట్ లేట్ అయిందంటే తన దగ్గర నుంచి కాదు ప్రాబ్లం, అది ట్రాన్స్పోర్టేషన్లో జరిగే లేట్ వల్లనే ఆ పార్ట్ అనేది లేట్ వస్తుంది తప్ప రిమైనింగ్ ఎవ్రీథింగ్ తను అయితే మస్తు టైంకి ఇస్తాడు. అండ్ దట్ ఒరిజినల్. మీరు ఇన్ కేస్ దాన్ని ఇస్టేట్ అయ్యి అన్న ఇది నాది కాదు, ఇది వేరేది వచ్చిందంటే అది రీఫండ్ చేసినా దానికి రివర్స్గా వేరే దీనికి సూటబుల్ ఎక్విప్మెంట్ మాత్రమే పంపిస్తాడు. సో దట్ గై ఈజ్ అమేజింగ్. సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి, 3 ప్లేసెస్ హైదరాబాద్లో, 2, ఒకటి వచ్చి అఫ్జల్గంజ్, 2 పిలి దర్గా దగ్గర అహ్మదాబాద్, ఇంకోటి థర్డ్ పర్సన్ వచ్చేసి గుజరాత్, అహ్మదాబాద్, జునైద్ భాయ్. వీళ్ళు 3 నాకైతే చాలా హెల్ప్ చేశారు. అండ్ దట్ టు మోస్ట్ ఆఫ్ థింగ్స్ అయితే కొన్ని అయితే ఈ హైదరాబాద్లో ఉన్న హుండై స్టోర్ల అవుట్లెట్ల నంబర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు అండ్ లొకేషన్లు అయితే మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అవుట్పుట్ ఉంది కదా, సో ట్రస్ట్ చేయొచ్చు. సో బాయ్.